జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామకృష్ణ కాలేజీలో మంత్రి ఫరూక్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను వివరించారు. జర్నలిస్టులకు ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, హెల్త్ కార్డులను మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా జర్నలిస్ట్గా ఉన్న ఈనాడులో ఉన్న జనార్దన్ రెడ్డి గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మరి చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా జర్నలిస్టులు. నాగరాజు మరి సుబ్బారావు గారు చాలా విషయాలు చక్కగా చెప్పారు. ప్రధానమైన సమస్య వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి నేను ఎన్నికలు వాగ్దానం చేశాను. ఇందులో సందేహమే లేదు. మీరు ఇక్కడే రామకృష్ణారెడ్డి సార్ డిగ్రీ కాలేజీ ఇటుపక్క 2.5 ఎకరా ఉన్నాయని చెప్పినారా లేదా? మీరు ఒక లిస్ట్ చేయండి అని చెప్పాను. వర్కింగ్ జర్నలిస్టు అర్హులైన వారు ఎవరైతే ఇల్లు లేదో, ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎందుకంటే జర్నలిస్టు అందరూ చాలామంది పేదవారు ఉన్నారు. మీరు కూడా కష్టజీవులే. ఎందుకంటే ప్రభుత్వానికి మాకు వారధిగా ఉన్నారు. మేము చేపట్టే కార్యక్రమాలన్నీ ఈరోజు మేము చెప్తే మీరు రేపు పేపర్లు వస్తాయి. అంటే ప్రభుత్వం తరఫున ఒక వారధిగా మీరు ఆ రోజు మాకు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మీకు కూడా చాలా సమస్యలు, కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచి మీకు ఎక్కడికో రమ్మంటే పోవాలంటే పెట్రోల్ కావాలా, డీజిల్ కావాలా, మీ దగ్గర జబ్బులు చిల్లి ఉండదు. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడికి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? ఈ రోజుల్లో పాత రోజుల్లో 5 మంది, 6 మంది, 7 మంది ఉంటారు. వాళ్ళకి కావాలంటే మేమంతా వెహికల్ పెట్టి జీపో కారు పెట్టి వచ్చినారు. కానీ ఈరోజు సమస్య అయిపోయింది అది. ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టులు చాలా మీరే కాదు, చాలా ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారో మీకే తెలుసు. మీరే నేను అడిగిన తర్వాత పేర్లు ఇవ్వలేని పరిస్థితులు మీరు ఉన్నారు. నేను అడిగాను, మీరు ఎంతమంది ఉన్నారో నాకు లిస్ట్ ఇవ్వండి, నేను ఎక్కడ ఇచ్చినా మీరు పోవాలని చెప్పాను. మీరు ఎక్కడిచ్చినా మీరు పోవాలి, వద్దు అనే సమస్య రాకూడదు. అదే ఇక్కడ చలంబాబు ఉన్నారు, చాలా శ్యాంబాబు ఉన్నారు, జనార్దన్ ఉన్నారు సీనియర్. నేను ఈ జర్నలిస్టులకు ఎన్జిఓస్ కాలనీ ఇచ్చా. ఇప్పుడు నేను పొన్నాపురం కాలనీ కాదు, బసవతార కాలనీ నగరని. ఆ బసవతార నగరం ఇస్తే కొంతమంది పోయినారు, కొంతమంది పోయారు. ఆ రోజులు ఆ పరిస్థితులు. నేనేం చెప్పడం లేదు. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఏమీ లేవు. వాళ్ళ వీళ్ళ సమస్య ఏమంటే మేము ఇంత దూరం పోవాలంటే నాకు చాలా దూరం అయిపోయింది. అందరికీ వెహికల్స్ ఎక్కడ ఆ రోజుల్లో సిటీ బస్సులో పోవాలా, మళ్ళీ దిగిపోవాలా, ఆ సమస్యలు ఉన్నాయి. కాబట్టి మేము పోలేము. మళ్ళీ ఎవరు ప్రశ్నతో పిలిస్తే మనకి ఆ రోజు సెల్ ఫోన్స్ లేవు. కొంత వాళ్ళ కమ్యూనికేషన్ పంపితే అంత దూరం రావాలా. దానివల్ల చాలామంది అది వదులుకున్నారు.